హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీరజ. సో ఈరోజు వీడియో అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియో, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళైతే ఈ మధ్య అందరూ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా సో ఇప్పుడే వాళ్ళన్నీ నేర్చుకుంటున్నారు. సో అందులో ఇంకా ఆన్లైన్ షాపింగ్ కూడా ఓకే. పెద్దవాళ్ళకే కాదు, సో ఎవరికైతే ఆన్లైన్ షాపింగ్ అంటే భయము, కొనాలనుకుంటారో అన్ని సెలెక్ట్ చేసుకుంటారు, లాస్ట్కి ఏంటి బిల్లింగ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ప్రోడక్ట్ కరెక్ట్గా వస్తుందో రాదో, మళ్ళీ మన డ్యామేజ్ వస్తే ఎట్లా రిటర్న్ ఇస్తే తీసుకుంటారా లేదా, అది ఎంత టైం, అది ఎంత పెద్ద ప్రాసెస్, ఎందుకులే అనేసి మళ్ళీ లాస్ట్కి వెళ్ళేసరికి క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో ఈరోజు వీడియో అయితే ఇంకా దాని గురించి ఇక్కడ నేను ఒక 4 వెబ్సైట్స్ అయితే ప్లాన్ చేశాను, 4 యాప్స్. ఓకే, సో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇంకేంటి స్నాప్డీల్. సో ఇవి 4 అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఈ 4 యాప్స్లో ఎలా షాపింగ్ చేయాలో, ఏవి ఎక్కడ చెక్ చేసుకోవాలో, ఏది ఇంపార్టెంటో, ఎక్కడ ఎలా కరెక్ట్ స్టెప్ తీసుకోవాలో అవైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో. ఓకే, సో ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ నేను యాప్ వైజ్గా చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే ఇప్పుడు అమెజాన్ ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే, ఇట్లా యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పైన మీకు చూసినట్టయితే అన్ని కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఫ్రెష్, మొబైల్స్, ఫ్యాషన్ అనేసి ఎక్సెట్రా. ఓకే, సో నేను ఫ్యాషన్ అని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మెన్స్కి సంబంధించిన బట్టలు, లేకపోతే విమెన్స్కి సంబంధించిన బట్టలు, కిడ్స్కి, బ్యూటీకి. ఇదేమో కస్టమర్స్ మోస్ట్ లవ్డ్ ఫ్యాషన్, అంటే ఎవరైతే ఎక్కువగా ఆర్డర్ చేశారో సో అవన్నీ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా ఆర్డర్స్ ప్లేస్ అయిన ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. సో సో ఓవరాల్గా అయితే సో ఇవన్నీ టాప్లో ఉన్నవన్నీ కేటగిరీస్, మీకు ఏం కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అమెజాన్లో షాప్ చేసే ముందు ఫస్ట్ మనం చూడాల్సింది రివ్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఇది చూశాను, ఈ కుర్తీ. ఓకే, ఇది చూశాను. సో ఇక్కడ మీకు పైన చూస్తున్నట్టయితే ఇక స్టార్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్ స్టార్స్, అవన్నీ 4 స్టార్స్ ఉన్నాయి. సో 5 స్టార్స్కి 4 స్టార్స్ ఇచ్చారు రేటింగ్. ఎంతమంది ఇచ్చారో కూడా చూసుకోవాలి, ఎందుకంటే కొన్నిసార్లు 5 స్టార్స్ ఇస్తారు, కానీ వాళ్ళు 2 to 3 పీపుల్, 5 to 10 పీపులే ఇస్తారు. అయితే ఇది 4 స్టార్స్ ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారు? 7224 మంది ఇచ్చారు 4 స్టార్స్. సో ఇది మంచి ప్రోడక్టే అని. ఓకే, తర్వాత ఇది ఎలా ఉందో చూసుకోవాలంటే ఇట్లా సైడ్కి అంటుంటే మీకు ఎట్లా ఉందో చూపిస్తారు వాళ్ళు. ఓకే, సో ఇట్లా ఇంకా మధ్యలో ప్రెస్ చేస్తే మీకు జూమ్ కూడా అవుతుంది, జూమ్ చేసి చూసుకోవచ్చు క్లాత్ ఎట్లా ఉంది అవన్నీ. చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. సో చూస్తేనే మనకి క్లాత్ అనేది ఏంటి అర్థం అయిపోతుంది. సో అర్థం కాకపోయినా కూడా దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి పైన ఎక్స్ట్రా స్మాలా, మీడియమా, లార్జా, ఎక్సెల్ ఇవన్నీ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి అట్లా తెలియదు సైజ్ అనుకుంటే కింద వీళ్ళు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా లార్జ్, ఎక్సెల్ సైజ్ అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ సైజ్ అవన్నీ మీ బాడీ మెజర్మెంట్స్ మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే మీరు ఇక్కడ చెక్ చేసేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. తర్వాత అబౌట్ దిస్ ఐటమ్ అంటే ఎట్లా ది ప్రోడక్ట్ని ఎట్లా కేర్ తీసుకోవాలి, మెషిన్ వాష్ చేయొద్దంట, హ్యాండ్ వాష్ చేయాలంట. సో మెటీరియల్ ఏంటి మనకు అర్థం కాకపోతే ఇక్కడ ఆ మెటీరియల్ ఏంటి అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. అసలుకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. అందరు చాలా భయపడతారు, ఒకలాగా కనిపిస్తుంది ఇంకోటి వస్తుంది అనేసి. సో వాళ్ళంతా క్రిస్టల్ క్లియర్గా ఉంటారు అసలుకి ఎలాంటి క్లాత్ ఏంటి అది అనేసి. సో మనకి క్లాత్ నాలెడ్జ్ ఉంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా. సో మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, సో ఇది చూడండి పాలీక్రేప్, బాటన్ కూడా పాలీక్రేప్, కుర్తా దిస్ థింగ్
దుపట్టా ఏమో జార్జెట్. ఇంకా ఇది లెంత్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ, ఏది ఎంత సైజు ఉంది, చున్నీ ఎంత సైజు, టాప్ ఎంత సైజు, బాటమ్ ఎంత సైజు, అవన్నీ. ఓకే, సీ మోర్. ఇదంతా అసలు చాలా క్లియర్గా ఉంటాయి అన్ని డీటెయిల్స్ ఆన్లైన్లోనే. ఇంకా బెటర్, మనం డైరెక్ట్ వెళ్తేనన్నా ఇంకా ఏదో ఒకటి చెప్తుంటారు అంతేగాని ఇక్కడే ఇంకా మనకి బెస్ట్. ఓకే, సో ఫస్ట్ అయితే అమెజాన్లో అయితే ఇట్లా రివ్యూస్ చూసుకోండి, ఎంతమంది ఇచ్చారు, ఎన్ని స్టార్స్ ఇచ్చారు, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్స్ సెలెక్ట్ చేశాను కదా, సో కిందికి వెళ్తుంటే ఇక్కడ చూడండి ఇయర్ ఫోన్స్ చూసారు కదా బోట్వి, ఇవి అమెజాన్ చాయిస్ అని ఉంది చూడండి పైన. అంటే అర్థం అమెజాన్ వాళ్ళు మనకి రికమెండ్ చేస్తున్నారు ఇది తీసుకోండి మీరు అనేసి, సో వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ చూస్తున్నట్టయితే బెస్ట్ సెల్లర్ అని ఉంది, నెక్స్ట్ కూడా బెస్ట్ సెల్లర్ అని ఉంది. అంటే ఈ స్టోర్ వాళ్ళు మంచి ప్రోడక్ట్ని అందిస్తున్నారు. సో ఓకే, తీసుకోవచ్చు అనమాట. అంటే అసలు ఏం ఈ 3 అమెజాన్ చాయిస్ బెస్ట్ సెల్లర్ అని ఉంటే అసలు మీరు ఒక మాటలు చెప్పాలంటే అసలు రిటర్న్ చేయాల్సిన అవసరం లేకుండా తీసుకోవచ్చు అని అర్థం. ఓకే, దాని తర్వాత ఈ స్టార్స్ అనేది కంపల్సరీ చూసుకోండి, ఎంతమంది ఇచ్చారనేది కూడా చూసుకోండి. ఓకే, ఫైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకుంటున్నాం అనుకోండి. ఓకే, నేను ఒక సైజ్ సెలెక్ట్ చేశాను. యాడ్ టు కార్ట్ కింద కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది, యాడ్ టు కార్ట్. ఇక్కడ మీకు కిందికి వెళ్తుంటే ఇది ఫ్రీ డెలివరీ ఉంది. ఎందుకు అంటే ఇది 500 కంటే ఎక్కువ ఉంది ప్రైస్ కాబట్టి, 827 ఉంది. అమెజాన్లో 500 బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ ఉంటుంది. 500 కంటే లైక్ 499 అనుకోండి, 498 ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ షిప్పింగ్ చేస్తారు, షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. ఓకే, సో ఇది 500 అబవ్ ఉంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఓకే, ఇది ఎప్పటి వరకు వస్తుంది, November 25th వరకు వచ్చేస్తుంది అంట. ఫాస్టెస్ట్ డెలివరీ టుమారో. ఓకే, సో అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది 25th November అని చెప్పారు కదా, ఇట్లా మనకు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ కంటే 1 day బిఫోరే కంపల్సరీ వస్తుంది. ఇది మాత్రం కంపల్సరీ నాకైతే ఎవ్రీ టైం అట్లనే అవుతుంది. ఇచ్చిన డేట్ కంటే 1 day బిఫోరే తెచ్చేస్తారు. సో అది ఓకే. యాడ్ టు కార్ట్ చేసాం కదా, యాడ్ టు కార్ట్. ఓకే, మీరు డైరెక్ట్గా ఇక్కడ కింద బాస్కెట్ ఉంది చూడండి, మొత్తం బాటంలో కార్ట్లో 1 item ఉంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రొసీడ్ టు బై 1 item. ప్రొసీడ్ ఎల్లో కలర్ దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఏదైనా అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి, డెలివర్ టు దిస్ అడ్రస్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఎలా చేస్తారు అనేది ఉంటుంది. దాని తర్వాత పేమెంట్ మీద మీరు కార్డ్తో పే చేస్తారా లేకపోతే యూపీఐ అంటే అదే ఏంటిది ఫోన్పే, అది ఇంకా మీ ఇష్టం ఇంకా. ఓకేనా, సో అది అమెజాన్లో చేయాల్సిన షాపింగ్ అలా ఉంటుంది. ఓకేనా, సో ఇది అమెజాన్ గురించి. నెక్స్ట్ మనం మీషోకి వెళ్దాం. సో మీషో అయితే ఇప్పుడు బాగా అసలు అందరూ బాగా షాపింగ్ చేస్తున్న యాప్ అని చెప్పొచ్చు. చాలామంది ఇంకా ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెస్తారు కాబట్టి. ఓకే, మీషోలో మీరు ఫస్ట్ చూసేది ఏంటి అంటే, ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్. 100 రూపీస్ ఆర్డర్ చేస్తే కూడా ఫ్రీ షిప్పింగ్, అసలు ఛార్జెస్ ఉండవు షిప్పింగ్వి. సో ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి పైన టాప్లో చూడండి. ఓకే, సో విమెన్ ఎథ్నిక్, విమెన్ వెస్టర్న్, మెన్, కిడ్స్, హోమ్ అండ్ కిచెన్, బ్యూటీ అండ్ హెల్త్, జ్యువెలరీ, యాక్సెసరీస్, సో ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను శారీస్ అని సెలెక్ట్ చేశాను, సిల్క్ శారీస్ అని సెలెక్ట్ చేశాను. సో అన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఓకే, సో కాటన్. ఓకే సార్, ఫైన్. సో ఇక్కడ మీకు
ఇక్కడ శారీ ఉంది చూడండి, బ్లూ కలర్ శారీ, దానికి రైట్ సైడ్ ఇట్లా దిల్ షేప్ ఉంది కదా, సో అది మన విష్ లిస్ట్ అనమాట. అంటే మనం అవి అంటే ఇట్లా ఏమంటారు, షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నాకు నచ్చింది, అయితే నేను దానిపైన క్లిక్ చేస్తే అది ఎల్లో కలర్కి మారిపోయి అది పక్కకి సేవ్ అయిపోతుంటుంది. ఓకే, ఇప్పుడు కాకపోయినా నేను తర్వాత కొనుక్కోవచ్చు. మళ్ళీ తర్వాత కొనాలంటే మళ్ళీ నాకు ఇదే వెతుక్కోలేను కదా, సో అట్లా మనం పక్కన పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను, మళ్ళీ కిందది కూడా సెలెక్ట్ చేశాను. సో ఇవి రెండు సెలెక్ట్ చేశాను కదా, సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మొత్తం పైన చూడండి, పైన అదే హార్ట్ షేప్ ఉంది, అక్కడ ట్యాప్ చేస్తే చూడండి ఇక్కడ ఉండిపోతాయి. సో అదన్నమాట. సో ఇంతకుముందు కూడా నేను చేసినవి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, సో నేను కావాలి అనుకున్నప్పుడు అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కొనాలనుకుంటున్నా. ఓకే, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, చాలా మంచి కలెక్షన్. అసలు కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకునే ముందు నేను ఏం చూడాలి, మళ్ళీ రేటింగే. ప్రైస్ ఉందా 781 అని, దాని కింద 4.1 అని ఉంది కదా. సో 5లో 4 స్టార్స్ ఇచ్చారు మ్యాక్సిమం. ఎంత, 2134 పీపుల్. ఓకే, చూడండి ఇక్కడ గుడ్ క్వాలిటీ 5, ఎక్సలెంట్. వ్యూ ఆల్ రివ్యూస్ చూడండి ఫస్ట్ ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్లో. ఓకే, సో 4.1 పీపుల్ ఎక్సలెంట్ అని ఇచ్చారు. ఓకే, సో 152 మంది పువర్ అని ఇచ్చారు. సో వాళ్ళకి ఎందుకు నచ్చలేదు తెలియదు. ఓకే, సో ఈ రివ్యూ చూసుకోండి ఫస్ట్. దాని తర్వాత కొన్నవాళ్ళు, ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ కొన్నవాళ్ళు వీడియోస్ పెడతారు, ఫొటోస్ పెడతారు. సో మీరు అక్కడ చూడొచ్చు. ఇది చూద్దాం కింద మనం, వీళ్ళు చూపిస్తున్నారు. సో వీడియో అయితే అంత క్లియర్గా అయితే లేదు. సో ఇట్లా కొన్న వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ఇట్లా వీడియోస్, ఫొటోస్ పెడుతుంటారనమాట. ఇట్లా మనం ఇట్లా వీళ్ళ డైరెక్ట్ ఫొటోస్, మామూలుగా మనకి ఆన్లైన్లో లైటింగ్ పెట్టి అది ఇది పెట్టేసి రిప్రజెంట్ చేయడానికి అట్లా పెడతారు కదా. సో వీళ్ళు యాక్చువల్గా కొన్న వాళ్ళైతే యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్స్ పెడతారు కాబట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లుంటుందో ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఓకే, యా అంతే. సో అది, సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదేమో లైటింగ్ అవన్నీ పెట్టి చూపిస్తే ఇట్లుంది, డైరెక్ట్గా ఇంటికి వెళ్తే ఇట్లా ఉంది. సో అట్లా మీకు ఈ మీషోలో మాత్రం ఇది చూసే తీసుకోండి, బాగా అర్థమవుతుంది మనకి ఏంటి ప్రోడక్ట్ ఎట్లుంది ఏంటి అనేసి. సో అది, సో ఇంకేంటి, ఇంకా అంతే. ఇక సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆర్డర్ చేయడమే. ఓకే, ఇది అనుకున్నాం కదా, ఫైన్. ఇక్కడ డౌన్లో చూస్తే యాడ్ టు కార్ట్ అని ఉంది. యాడ్ టు కార్ట్, ఇక్కడ షిప్పింగ్ ఫ్రీ. అసలు చెప్పాను కదా, నో, జస్ట్ టోటల్ ప్రైస్ ఉంటుంది. కంటిన్యూ షాపింగ్, అడ్రస్, మీ అడ్రస్ పెట్టేసుకోండి. ఇది క్యాష్ ఆన్ డెలివరీయా, ఫోన్పేనా, ఆన్లైన్ అంటే ఆన్లైన్ డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ నెంబర్ అయినా ఎంటర్ చేసేసుకోవచ్చు. లేకపోతే పేటిఎంలో మీకు వాలెట్లో మనీ ఉందనుకుంటే పేటిఎం త్రూ కూడా పే చేయొచ్చు. సో చాలామంది అయితే ఆన్లైన్ షాపింగ్ పైన నమ్మకం లేక కొంచెం ఏం చేస్తారు, క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు, వచ్చిన తర్వాత చూసి తీసుకుందామని. కానీ కొంచెం ప్రాబ్లం అయితే అక్కడే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు క్యాష్ ఆన్ డెలివరీ అని సెలెక్ట్ చేస్తారో ఆ ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేయాలంటే మళ్ళీ అదొక ప్రాసెస్, అది వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు మనని అడిగే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. రిటర్న్ పంపించిన తర్వాత రీఫండ్ అమౌంట్ ఎక్కడ వేయాలి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి అనేసి మళ్ళీ వాళ్ళు అడిగే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం టెన్షన్ పనే. కాబట్టి బెస్ట్ ఫోన్పే అట్లాంటివి అయితేనే మీకు సేఫ్. మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే డైరెక్ట్ మీరు రిటర్న్ కొట్టేయంగానే వాళ్ళే నెక్స్ట్ డే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఏం ప్రాబ్లమే ఉండదు అసలుకి. ప్రాపర్ రీజన్ సెలెక్ట్ చేసేసి రిటర్న్ అని కొట్టేయాలి, అంతే. ఓకే, సో అది రిటర్న్ అని కొట్టేసిన వెంటనే
ఆ ప్రోడక్ట్ వాళ్ళకి చేరిన వెంటనే వాళ్ళే మనకి డబ్బులు రీఫండ్ చేసేస్తారు. సో కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేయడమే బెటర్. ఓకే, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా ఒకటి రిటర్న్ చేశాను. ఇది చూడండి, ఈ ఫ్రాక్ నేను మా ఇందుకి తీసుకున్న, పెద్ద అమ్మాయికి. ఇది వచ్చింది, అయిపోయింది, వేసుకుంది, ఓకే, ఎంజాయ్ చేసింది, అయిపోయింది. మా పక్కన వేరే ఆమె కావాలనేసి అంటే మళ్ళీ ఆమె గురించి ఆర్డర్ చేసినప్పుడు ఏమైంది, డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ వస్తే మళ్ళీ రిటర్న్ వచ్చిన వెంటనే మళ్ళీ మళ్ళీ ప్యాక్ చేసేసి రిటర్న్ డ్యామేజ్డ్ అని పెట్టేస్తే ఇంక నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వెంటనే రీఫండ్ చేసేస్తున్నారు. సో అదే క్యాష్ ఆన్ డెలివరీ అని పెడితే మళ్ళీ ఇంకా వాళ్ళు కొంచెం మనని కన్సల్ట్ కావడానికి అయితే చాలా టైం తీసుకుంటారు. సో కాబట్టి మీరు మ్యాక్సిమం ఆన్లైన్లో పే చేయడమే బెటర్. ఎందుకంటే ఇవన్నీ ఫేమస్ యాప్స్ కాబట్టి మోసం జరిగే ఛాన్స్ అయితే ఏమి ఉండదు. సో ఎప్పుడైతే మీరు తెలియని వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళది సరిగ్గా వాళ్ళు రెప్యూటెడ్ యాప్స్ కావు అవి. సో మోసం జరిగే ఛాన్స్ ఉంటుంది. సో తెలిసిన యాప్స్ త్రూవే ఆర్డర్ చేయండి. సో ఓకే, అమెజాన్ అయిపోయింది, మీషో అయిపోయింది, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్దాము. ఫ్లిప్కార్ట్ కూడా సేమ్ అమెజాన్ లాగానే ఆల్ కేటగిరీస్. ఓకే, సో ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తాము, అగైన్ ఫ్యాషన్ అనుకోండి. ఫ్యాషన్లో ఏం సెలెక్ట్ చేయాలి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వాచ్ అనుకోండి. ఓకే, సో ఈ వాచెస్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ కింద ఎఫ్ అష్యూర్డ్ అని ఉంది కదండి, ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అన్నట్టు. అంటే ఇది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు, ఈ ప్రోడక్ట్ బాగుంటుంది తీసుకోండి అని. ఓకే, సో అది ఆ మీనింగ్. అది ఉన్నప్పుడు మనము తీసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అమెజాన్ చాయిస్, ఫ్లిప్కార్ట్ చాయిస్ అన్నట్టు ఇది. ఓకే, సో కొన్నిటికి ఉండవు మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే జ్యువెలరీ అనుకోండి, మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అనే ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్ ప్రాసెస్, అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేమే. వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ప్యాకింగ్ కొంచెం అమెజాన్ ఒక స్టెప్ లెవెల్ ఎక్కువ అంతే. ఓకే, సో సేమ్ ఇది కూడా. సో ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అని ఉంటే మీరు కొంచెం చూసుకోండి. రేటింగ్ ఇంకోటి. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసాం, 4 రేటింగ్ ఉంది కింద చూడండి. ఓకేనా, ఇంకా ఇట్లా డీల్ ఆఫ్ ద డే అని కనిపిస్తుంది కదా, ఇట్లా టైమర్ అయిపోతూ ఉంది చూడండి పైన 4 స్టార్ కింద. డీల్ ఆఫ్ ద డే ఎండ్స్ ఇన్ 1 hour 38 minutes 2 seconds. అంటే దీని తర్వాత ఇంకా వేరే రేట్ వస్తుందంట. సో మధ్య మధ్యలో కొంచెం డిస్కౌంట్స్ అట్లా ప్లే అవుతుంటాయి. సో ఆ డిస్కౌంట్ ఉన్నప్పుడే మనం తీసుకోవాలి అని వీళ్ళ మీనింగ్. ఓకే, సో అది ఇవి రెండు సేమే. సో ఫైనలీ జియో మార్ట్. నేను స్నాప్డీల్ అని అన్నాను కానీ మళ్ళీ మధ్యలో అనిపించింది స్నాప్డీల్ కూడా ఆల్మోస్ట్ అంతే సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో జియో మార్ట్ అయితే ఇప్పుడు మనకి బాగా అవసరం పడుతుంది. నాకు ఈ యాప్ గురించి అయితే లాక్డౌన్ టైంలో అసలు కూరగాయలు కూడా కొనుక్కోవడానికి అంత వీలు లేకుండా కదా, సో ఆ టైంలో జియో మార్ట్ వచ్చింది. అప్పుడైతే వెజిటేబుల్స్ అయితే ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. సో జియో మార్ట్లో మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే, మీకు దగ్గరలో రిలయన్స్ ఫ్రెష్ స్టోర్స్ ఎక్కడున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక 1/2 hour దూరంలో ఉంది రిలయన్స్ ఫ్రెష్. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఒక 5 minutes దూరంలో ఉంది. ఓకే, సో వాళ్ళు ఆర్డర్ చేసుకున్నప్పుడైతే ఇప్పుడు మార్నింగ్ ఆర్డర్ చేస్తే ఈవినింగ్ వరకే వచ్చేస్తుండే వాళ్ళకి. మేమైతే ఆర్డర్ చేసినప్పుడైతే
3 డేస్ టైం పట్టింది. సో వాళ్ళు మీకు ఎంత దగ్గర ఉంటే అంత తొందరగా డెలివర్ చేస్తారు వీళ్ళు. సో అంది. ఓకే. సో ప్రైజెస్ కూడా అస్సలు పెద్దగా ఏముండవు, చాలా తక్కువే ఉంటాయి, రీజనబుల్ ప్రైజెసే. ఇప్పుడైతే కొంచెం మార్కెట్లో కూడా రేట్స్ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఓకే. సో అది ఇక్కడ కూరగాయలు అవన్నీ అయితే తీసుకోవచ్చు, వేరే ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. కానీ మెయిన్లీ నేనైతే వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి సంబంధించి చెప్తున్నా. ఓకే, కనిపిస్తుంది కదా మీకు ప్రైజెస్ అన్నీ. ఓకే. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఎట్లా చేయాలి అంటే, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మీ లాగిన్ అడుగుతుంది, లాగిన్ అడ్రస్ అవన్నీ పెట్టేయండి. అది ఆల్రెడీ ఇక్కడ పైన సేవ్ అయ్యే ఉంటుంది, మీ అడ్రస్, మీ పేరు అవన్నీ. ఓకే. సో నేను ఆనియన్స్ పర్చేస్ చేస్తున్నా. సో యాడ్ పైన ప్రెస్ చేయండి, కింద చూడండి యాడెడ్ కార్ట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. పైన చూడండి, పైన బాస్కెట్లో 1 ఐటెం యాడెడ్ అని ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. మీకు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, అంతే. ఓకే. సో ఇది ఆనియన్స్ ఒకటి తీసుకున్నా నేను. కింద చూస్తే పేబుల్ అమౌంట్ 165, ఇది కూడా నో షిప్పింగ్, అసలు షిప్పింగ్ ఛార్జెస్ లేదు. ఓకే. సో ప్లేస్ ఆర్డర్ 165 అమౌంట్ పక్కన ప్లేస్ ఆర్డర్ అని ఉంది. ప్లేస్ ఆర్డర్ పైన ట్యాప్ చేశాను. చేసిన తర్వాత అడ్రస్ ఇచ్చేసుకోండి. కింద ఆనియన్స్ కింద డెలివరీ బిట్వీన్ 23rd November to 25th November. సో అప్పటి వరకు ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. ఓకే. సో వాళ్ళు ఇస్తారు టైం డ్యూరేషన్ ఎప్పటి వరకు మీకు డెలివరీ అవుతాయో ప్రోడక్ట్స్. ఓకే. సో ఫైనలీ మేక్ పేమెంట్. ఇది కూడా పేటిఎం నుంచి అయినా పే చేయొచ్చు, ఫోన్పే అయినా, జియో మనీ అయినా, సో వాట్ ఎవర్, గూగుల్ పే అయినా. లేదు మాకు నమ్మకం లేదు అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ మళ్ళీ. ఓకే. సో అది ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇలా ఆర్డర్ చేయాలి. సింపుల్. సో మీకు మళ్ళీ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే జస్ట్ బాస్కెట్ పైన క్లిక్ చేయండి. ప్రోడక్ట్ ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ ఉంది కదా ఆనియన్స్ది, మైనస్ అనగానే వెళ్ళిపోతుంది ప్రోడక్ట్, ఫినిష్, అంతే. ఓకే. సో జియో మార్ట్లో అయితే మీకు ఎంత దగ్గరలో రిలయన్స్ ఫ్రెష్ ఉంటే అంత తొందరగా వస్తుంది ప్రోడక్ట్. అమెజాన్ అయితే వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే 1 day బిఫోర్ వస్తుంది. మీషో ఎస్ సారీ నేను మర్చిపోయాను. మీషో అయితే బెస్ట్ థింగ్, షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు, అంటే కొంచెం టైం పడుతుంది. ఈ మధ్య అయితే అంటే అందరూ ఆర్డర్ చేస్తున్నారు ఈ మధ్య మీషోలో, సో మేబీ అందుకే బాగా టైం పడుతుంది వాళ్ళు డెలివర్ చేయడానికి. సో అంతే ఇంకా, కాబట్టి వెయిట్ చేయాలి. మీకు ఒక 10 days తర్వాత కావాలంటే ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి. మీషో గురించి నేను చెప్పేది. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆల్మోస్ట్ సేమ్ టైం స్పాన్లో డెలివర్ చేస్తారు వాళ్ళు. జియో మార్ట్ అయితే చెప్పాను కదా. సో అది ఇంకా ఈరోజు యాప్స్, ఆన్లైన్ షాపింగ్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే మీరు రిటర్న్ చేయడానికి మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే బెస్ట్, ఎందుకంటే ఇవన్నీ రెప్యూటెడ్ యాప్సే కాబట్టి. తెలియని యాప్స్కి అయితే ఎప్పుడు షాపింగ్ చేయకండి, తెలుసుకోండి. తెలియని యాప్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ఫిజికల్ అడ్రస్ ఉందా లేదా చూసుకోండి. ఫిజికల్ అడ్రస్ అంటే మనం వెళ్ళగలిగే ఒక అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ అంటాము. ఓకే. ఈమెయిల్ అడ్రస్ ఉన్నా వేస్టే, ఓకే, వెబ్సైట్ ఉన్నా వేస్టే. ఫిజికల్ అడ్రస్ అనేది దానికి ఉండాలి. గూగుల్లో ఒక్కసారి ఆ యాప్ పేరు టైప్ చేయండి. సో ఎవరైనా ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఉన్నా, లేకపోతే దాని గురించి ఏమైనా రివ్యూస్ ఉన్నా కూడా మీకు గూగుల్లో కనిపించేస్తుంది. సో అది ఈరోజు వీడియో. ఓకే, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.
ఓకే, చూసారు కదండి వీడియో. చాలా సింపుల్, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం కేర్ తీసుకొని హడావిడిగా కాకుండా కొంచెం కూల్గా షాపింగ్ చేస్తే అయిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళి పెద్ద పెద్ద దూరం వెళ్ళి షాపింగ్ చేసే బదులు ఇంట్లో నుంచే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ షాపింగ్ చేస్తే మంచిది మనకే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. యూ హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.